సమయమందు ప్రత్యేకంగా మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సంతోషంగా ఉన్నారా? ఈరోజు మీ హక్కులేంటో మీకు తెలిసినాయా కదా? స్త్రీ అంటే అబల కాదు, మాట్లాడండి, అబల కాదు సబల. అంటే ఏంది సబల అంటే? టీవీలో ఏదో అడ్వర్టైజ్, ఏదో ప్రోగ్రామ్, నవీన మహిళ, గుడ్, నవీన మహిళ అనే ప్రోగ్రాంలో అక్కడ దాని స్టార్టింగ్లో అనుకుంటాను ఒక మాట చెప్తూ ఉంటారు, స్త్రీ అంటే వంటింటి కుందేలు అనుకుంటున్నారా? ఎవరన్నారు వాళ్ళని వంటింటి కుందేలని? అసలు అలా ఎప్పుడూ అనలేదు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఏమ్మా, ఈరోజంతా మీ వైపే చూసి చెప్తాను వాక్యం, జాగ్రత్తగా మీరు కూడా నా వైపే చూసి అసలు మన హక్కులేంటో కదా. మనం చాలాసార్లు కొన్ని విషయాల్లో చాలా గట్టిగా ఉంటాం. మరి ముఖ్యంగా స్త్రీలు వాళ్ళ హక్కుల విషయంలో చాలా గట్టిగా ఉంటారు కొన్నిసార్లు. ఈరోజు అంతర్జాతీయంగా మహిళలు ఎలా ఉన్నారు, వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళు ఎలా బ్రతకాలి, ఏం సాధించాలన్న విషయం ఈరోజు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో దాన్ని నేర్చుకోవడం మరి ముఖ్యంగా మంచిది. ఇక్కడ ఆలోచించండి, ఒక్క మాట చెప్పాలి. ఇప్పుడు పురుషుడు ఎక్కువ, స్త్రీ ఎక్కువ, వీళ్ళిద్దరు ఎవరు గొప్పోళ్ళు? ఈరోజు మీ దినం కాబట్టి మీరే గొప్ప. ఏమంటారు? ఏమా, ఎవరు గొప్ప? పురుషుడు గొప్ప, స్త్రీ గొప్ప? మాట్లాడాలి. ఎవరు గొప్ప చెప్పండి. ఏమా, మీరు గొప్పోళ్ళేనా? ఎస్ ఆర్ నో? ఎస్ అంట చూడండి, ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ మాట. గొప్పోళ్ళేనంటారా? ఏమా, పురుషుడు గొప్ప, స్త్రీ గొప్ప? పురుషుడు చెప్పండి, ఎవరు గొప్ప? ఎవరండి? బోత్ ఆర్ ఈక్వల్, ఇద్దరు సమానమే అంట. ఏమంటారు? మీరేమంటారమ్మా? ఇద్దరు సమానమైతే 33.5% రిజర్వేషన్ ఎందుకు అంటారా? అంటారా? ఈరోజు ఈ వాక్యంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు, ఇద్దరు సమానమే. దేవుడు బైబిల్ గ్రంథంలో స్త్రీలకు చాలా గొప్ప స్థానం ఇచ్చాడు. స్త్రీ తక్కువ కాదు. ఆలోచించండి. ఈ సమయంలో ఒక మాట చెప్పాలి. బైబిల్ గ్రంథం 66 పుస్తకాలలో 2 పుస్తకాలు స్త్రీ పేర్ల మీద రాయబడ్డాయి కదా. రూతు గ్రంథం ఒకటి, ఎస్తేరు గ్రంథం ఒకటి. అంత మాత్రమే కాదు, యేసు క్రీస్తు వంశావళి మత్తయి సువార్త 1వ అధ్యాయం 42 తరాల్లో మీరు లెక్క పెట్టుకుంటూ వెళ్తే చాలామంది స్త్రీలు అక్కడ మిమ్మల్ని పలకరిస్తూ ఉంటారు. పైగా ఆ స్త్రీలు గొప్పవాళ్ళేం కాదు, చాలా సాదా సీదా జీవితం గడుపుతున్న అనేక మంది సాధారణమైన స్త్రీలు యేసు క్రీస్తు వంశావళిలో చేర్చబడ్డారు అనే జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆలోచించండి. స్త్రీ ఎక్కువ కాదు, పురుషుడు అంతకన్నా ఎక్కువ కాదు, ఇద్దరు ఏమిటి దేవుని దగ్గర? మాట్లాడండి. సమానము, ఈక్వాలిటీ. అందరూ చెప్పండి, ఇద్దరు ఎవరు? మాట్లాడాలి. సమానము, ఇద్దరు సమానము, ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. ఆలోచించండి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, దేవుడు ప్రక్కటెముక నుండే తీశాడు ఎవరిని? స్త్రీని. ఎందుకు? ఈక్వాలిటీ. ఇట్ షోస్ దట్ బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఇద్దరు సమానం కదా. ఈ సమయమందు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ఇద్దరు సమానమే. కాబట్టి ఈ వాక్య భాగంలో మరొక మాట చెప్పాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు, జ్ఞానవంతుడా జ్ఞానవంతురాలా? ఇక మీరే కుటుంబాన్ని కట్టవలసిన బాధ్యత మీదే కదా. ఒక సామెత, ఇల్లు చూసి ఇల్లాలు చూడండా, ఇల్లాలు చూసి ఇల్లు చూడండా. ఎంత యాక్టివ్గా ఉన్నారు చూడండి మీరు. మీ దినం అనగానే ఈరోజు నిజమే కదా. ఎంత ప్రాముఖ్యమైన విషయం చూడండి. ఇల్లు కట్టడంలో, కుటుంబం కట్టడంలో, కుటుంబాన్ని నడిపించడంలో, కుటుంబాన్ని ఉపదేశించడంలో, కుటుంబాన్ని భక్తి జీవితంలో శిఖరాగ్ర స్థాయికి చేర్చడంలో తల్లి పాత్ర, స్త్రీ పాత్ర ఎనలేనిదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచించండి. ఈ సమయమందు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక క్యారెక్టర్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. వాస్తవంగా ఇది తరతరాలుగా చాలా సంశయాత్మలకు దారితీసింది. ఈ యొక్క స్టేట్మెంట్ చరిత్రలో దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్థానం ఇస్తాడు.
ఒక్కొక్కరిని చరిత్రలో ఒక్కొక్క స్థానంలో నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడతాడు. అయితే దేవుడిచ్చిన ఆ స్థానాన్ని చరిత్రలో ఆ స్త్రీ నిలుపుకోలేకపోయింది. ఆలోచించండి. కొన్ని ఎందుకో తెలియదు, దేవుడు ఊహించని రీతిగా మనల్ని ఒక్కొక్క స్థానంలో ఉంచుతాడు. ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయమందు మీరు అనుకున్నందువల్ల మీకు ఈ స్థితి రాలేదు. పౌలు జ్ఞాపకం చేస్తూ అంటాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపను బట్టే, ఆయన కృప వల్లే అయి ఉన్నాను అని. తెలీదు. కొన్ని మన జీవితంలో ఊహించని రీతిగా గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఈ సమయమందు నేను జ్ఞాపకం చేస్తున్నాను, పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది స్త్రీలు దేవుడు వారి ద్వారా ఎన్నెన్నో పాఠాలు నేర్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆలోచించండి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఇద్దరు సమానమే. ఆలోచించండి. అలాంటప్పుడు యేసు క్రీస్తు యొక్క సేవా పరిచర్యలో అనేక మంది స్త్రీలు యేసును వెంబడించారని బైబిల్ గ్రంథంలో ఉంది. యేసు అడుగుజాడల్లో నడిచారు. ఆ దినాల్లో స్త్రీ నిరాధారణకు గురవుతున్న దినాల్లో యేసు క్రీస్తు వెంట అనేక మంది నడిచారు. యేసు క్రీస్తు వారు భూమి మీద సేవా పరిచర్య చేసిన 3.5 సంవత్సరాలలో అనేక మంది స్త్రీలు యేసు క్రీస్తు వెన్నంటి నడిచారు. అంత మాత్రమే కాదు, ఎంతోమంది స్త్రీలు సిలువ ఘట్టం యొద్ద శిష్యులందరూ పారిపోతే ఏ స్త్రీ పారిపోలేదు. ఏ స్త్రీలైతే యేసును వెంబడించారో సిలువ ఘట్టం వరకు సిలువతో ప్రభుతో వెంబడించినట్లుగా చూస్తున్నాం. అందుకే యేసు క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత, ఆయన్ని పునరుత్థానుడైన తర్వాత, మరణాన్ని గెలిచిన తర్వాత యేసును మొట్టమొదట చూసింది ఎవరో? మగ్దలేనా మరియా. ప్రభు అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అప్పుడు గుర్తుపట్టినప్పుడు ప్రభు అంటున్నాడు, వెళ్ళు నా శిష్యులకి వెళ్ళి చెప్పు, యేసయ్య లేచిన వార్త, మరణాన్ని గెలిచి లేచిన వార్త మొట్టమొదట చూసింది మగ్దలేని మరియా. మొదట సువార్త సందేశం, పునరుత్థాన సందేశాన్ని ప్రకటించింది ఎవరండి? మగ్దలేనా మరియా. ఈ సమయం అందు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ. మరి ముఖ్యంగా కుటుంబంలో భార్య భర్త అయితే ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నాయి. మనం ఎప్పుడు ఒకరి బాధ్యతను మరొకరు చేయకూడదు. ఎవరి స్థానంలో వాళ్ళు నిలబడాలి. ఎందుకంటే ఈ సమయమందు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకే కాదు, ఈ వాక్యాన్ని దేవుడు మనందరితో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ సమయమందు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయబోతున్నాను. ఆమె పలికింది ఒకే ఒక్క వాక్యం, ఒకే ఒక్క వాక్యం ఆమె పలికింది, ఒకే ఒక్క వాక్యం. పరిశుద్ధ గ్రంథంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకే ఒక్క వాక్యం. దాదాపు 1068 వచనాలు ఉన్నాయి ఆ పుస్తకంలో. అందరూ చెప్పండి, ఎన్ని వచనాలు? 1068 వచనాల్లో ఒక వచనం తీసేస్తే 1067 వచనాలు. కానీ 1068 వచనాల్లో ఆమె పలికిన ఆ వచనం, ఆమె పలికిన మాటలో ప్రపంచంలో ఆమె ఒక రకమైన స్త్రీగా చరిత్రలో నిలిచిపోయింది. ఆమె ఎవరంటే యోబు భార్య. అందరూ చెప్పండి, ఎవరన్నామా? ఇంకోసారి పెద్దగా, యోబు భార్య. ఏ పేరు లేదా? ఉంది, కానీ దేవుడు ఆమె పేరు రాయట్లేదు. ఆమెను ఎలా పిలవడానికి ఇష్టపడ్డాడు? యోబు భార్యగా పిలవడానికి ఇష్టపడ్డాడు. విచిత్రం ఏంటంటే, యోబు ఎంత గొప్పడు మీ అందరికీ తెలుసు. అతడు న్యాయవర్తనుడు, యథార్థవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. యోబు యొక్క ప్రొఫైల్, యోబు గురించి దేవుడు పరిచయం చేయడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ భక్తి పరుడు యోబు. ఆయన్ని సహజంగా ఏమని పిలుస్తారంటే భక్త యోబు అని పిలుస్తారు. అందరూ చెప్పండి, ఏమని? ఇంకోసారి, భక్త, ఇక్కడ వినండి, భక్త యోబు అని పిలుస్తాం, భక్తి పరుడు అని పిలుస్తాం. ఇక్కడ మనం సహజంగా లోకంలో ఇలా పిలుస్తాం. కలెక్టర్ గారి భార్య ఏమవుతుంది? కలెక్టర్ అమ్మ అవుతుంది. అవునా కాదా? డాక్టర్ గారి భార్య, అవునా కాదా? ఆమె డాక్టర్ కాకపోయినా ఏమంటారు? డాక్టర్ అమ్మ గారు అంటారు కదా. కలెక్టర్ గారి భార్యని సహజంగా అలా పిలుస్తాం, కలెక్టర్ అమ్మ గారు అంటారు. భర్త టీచరు, ఆమె టీచర్ కాకపోయినా ఏమంటారు? టీచర్ అంటారు ఆమెను. ఇప్పుడు భక్తిపరుడు భార్యని ఏమనాలి? అంటానికి ఏమి లేదు, అది సమస్య. ఇప్పుడు ఒక రాయి ఉంది, ఆ రాయిని నీటిలో వేసావు, నీరు ఆ రాయిలోకి రాలేదు, ఏం చేద్దాం? దేవుడు కొద్దిమంది జీవితంలో ఒక్కొక్క స్థానం ఇస్తాడు. ఆ స్థానాన్ని ఉపయోగించుకోకపోతే, యోబు భక్తి, యోబు యొక్క విశ్వాసం, దేవునితో యోబుకున్న సంబంధం,
ఇసుమంత కూడా యోబు భార్యలోకి రాలేదు. కానీ చరిత్రలో ఒక రకమైన స్త్రీగా, చరిత్రలో ఈరోజు అమ్మో యోబు భార్య అనే స్థితికి వెళ్ళిపోయింది. ఒకే ఒక్క వచనం, ఒకే ఒక్క పలుకు పలికిందామా. ఈరోజు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు నిన్నెందుకు ఈ స్థలంలో ఉంచాడో, ఎందుకు ఒక వ్యక్తి జీవితంలో నిన్ను ప్రవేశపెట్టాడో, ఎందుకు ఒక వ్యక్తికి నువ్వు భార్య అయ్యావో, ఎందుకు దేవుడు నీకు అంతమంది బిడ్డలను ఇచ్చాడో ఈరోజు నువ్వు తెలుసుకొని దేవుడు నీకు ఇచ్చిన స్థానంలో నమ్మకంగా ఒక తల్లిగా, ఒక బాధ్యత వహించే గృహిణిగా, ఒక స్త్రీగా హక్కులు ఎరిగిన ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నేను అంటాను, జ్ఞానవంతురాలు తనిల్లు కట్టును. అందరూ చెప్పండి, జ్ఞానవంతురాలు తనిల్లు కట్టును. ఇంతకీ యోబు భార్య, అందరు చెప్పాలి ఎవరండి మా? యోబు గారి భార్య. అది విషయం. యోబు గారి భార్య. పాపం యోబులో ఉన్న భక్తి ఏం లేదు, ఆమెలో చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. పైగా అంతా నెగిటివ్ రోల్. పైగా ఉంటుంది భర్తనే, ఎందుకు నీ బ్రతుకు ఏంటి, ఎందుకు నీ బ్రతుకు చావకూడదు. ఎప్పుడన్నా అన్నారన్నమాట మీరేమన్నా? ఎప్పుడు కలలో కూడా మీ నోటి నుంచి ఆ మాటలు ఎందుకో తెలుసా? జీవ మరణములు నాలుక వశం. జాగ్రత్త. నోటికి ఎదొస్తుంది మాట్లాడతావు కదా, మాట అనేసిన తర్వాత చింతపడతావు, బాధపడతావు. నోటి నుండి జారిన మాట తిరిగి బివేర్ ఆఫ్ యువర్ టంగ్. నాలుక జాగ్రత్త, హోల్ యువర్ టంగ్. నాలుకను కాల్చేయి, పెదాలను కాల్చేయి, అటువంటి మాటలు రాకుండా జాగ్రత్త. యోబు భార్య గురించి ఈరోజు మీరు ఎన్నడూ వినని విషయాలు, కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఆమె గురించి రాయబడింది ఒకే ఒక్క వచనంలో. అయితే 42 అధ్యాయాలలో ఉన్న యోబు జీవితాన్ని గురించి ఆలోచించడం ద్వారా యోబు భార్య యొక్క జీవితాన్ని కొంతగా మనం ఈ సాయంత్రం వేళ విశ్లేషణ చేద్దాం. కాబట్టి శ్రేష్టమైన వర్తమానం, మనకి ఎన్నెన్నో పాఠాలు దేవుడు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. రండి యోబు గ్రంథానికి వెళదాం. యోబు గ్రంథం యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి, ఇక్కడ కూడా చూడండి ఆమె పేరు రాయవల్ల. ఎవరొచ్చి? అతని భార్య. ఎవరు భార్య? యోబు భార్య వచ్చి. యోబు భార్య వచ్చింది. యోబు భార్య వచ్చి, చూడండి ఆ మాటలు. యోబు భార్య వచ్చి, ఆయన భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా. ఆహా, ఏం ఎంకరేజ్మెంట్! ఏంటంటే భర్తనేమంటది? ఇంకా యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. ఏం చెప్పిందామా? నువ్వు ఇంకను మొట్టమొదట యథార్థతను వదిలేస్తావా? 2, నువ్వు చేయాల్సిన పని అర్జెంటుగా దేవుణ్ణి దూషించవు. తర్వాత ఏం చేస్తావు తెలుసా? చచ్చిపో. 3 ముక్కలు. ఏంటి? యథార్థతను వదిలే, 2 తిట్టు, 3వది చావు. అమ్మా, ఎప్పుడైనా నీ నోటెమ్మట ఇటువంటి మాటలు వచ్చినాయా? ఏం దేవుళ్ళండి, ఏం దేవుడు? గతంలో ఒక అతను చర్చికి వచ్చేవాడు, ద మోస్ట్ ఎమోషనల్ ఫెలో. వాక్యం సాయంత్రం పూట వచ్చేవాడు, మా ఊర్లో మీటింగ్ పెట్టాలనేవాడు, ఇదే వాక్యం చెప్పాలనేవాడు, మళ్ళీ పోయేవాడు. మళ్ళీ 3-4 వారాల తర్వాత వచ్చేవాడు, ఆ సాయంత్రం వాక్యం వినేవాడు, ఇదే వాక్యం మా ఊర్లో పెట్టాలని మళ్ళీ పోయేవాడు. అట్ట ఆయన జీవిత ప్రయాణం కలిసింది. కొద్ది కాలం తర్వాత ఆయన అంతర్ధానం అయిపోయాడు, కనిపించలా. తీరా ఒక చోట కనిపించాడు. అడిగా, ఏంటి రావట్లేదని. చెప్పలా. ఏంటి రావట్లేదంటే తర్వాత నోరిప్పాడు. ఏం చేశాడని రమ్మంటారు సార్ దేవుడు? మాకేం చేయలే ఆయన. ఏదైనా చేస్తే ఆయనంట తీవ్రంగా ప్రయత్నం చేశాడంట లెక్చరర్ ఉద్యోగం కోసం. ఆయన అనుకున్నది ఈయనకి రాలేదు, వేరే వాళ్ళకి వెళ్ళింది. అందుకు ఎవరి మీద కోపం వచ్చింది? దేవుడి మీద కోపం వచ్చి ప్రార్థనకి మానేశాడు. ఎవరికి నష్టం? దేవుడికి నష్టమా? ఎందుకు నష్టం అవుతుంది? నేనన్నా ఉద్యోగం రాలేదని దేవుడి మీద అలిగావా? ఉద్యోగం రాలేదని దేవుడి మీద కోపమా? దేవుడి మీద బాధ కలిగిందా? దేవునికి ముఖం చూపించడం మానేసావా? ఒక మాట అన్నాను, ఏడు తెలుసా?
ఈరోజు నువ్వు బ్రతికుండడమే దేవుడు నీకు చేసిన పెద్ద కార్యం. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నావు, ఆరోగ్యం లేనివాళ్ళు రా, వార్డులో చాలామందిని చూపిస్తా. కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు లేనివాళ్ళు రా. గ్యాంగ్రీన్ వచ్చి డయాబెటిక్స్ కాళ్ళు తీసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 3 బిడ్డలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు మీ నాన్న కట్టించిన పెద్ద ఇల్లు లేకుండా అద్దిల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏం చేయాలి నీకు దేవుడు? ఏం చేయాలి దేవుడు నీకు? ఇంకేమైనా చేయాలా? ఈరోజు చాలామంది ఇలాగా కదా. అసలు ఎప్పుడైనా మీ పళ్ళు చూసుకోండి, కొట్టుకుంటుంది. గుండె మీద చేయండి, కొట్టుకుంటుంది. కొట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. కంటిన్యూస్ ప్రాసెస్. దేవుడు దగ్గరుండి నీ జీవిత చక్రాన్ని నడిపిస్తున్నాడు ఆయన. దేవుడే జోక్యం చేసుకోకపోతే, దేవుడే కనికరించకపోతే, దేవుడే జాలి చూపించకపోతే బ్రతకలేం. బ్రతికి మనం ముందుకు సాగలేం. యోబు భార్య చరిత్రలో దేవుడిచ్చిన స్థానంలో నిలబడలేకపోయింది, తన స్థానాన్ని పోగొట్టుకుంది. ఈ వాక్యంలో యోబు భార్య గురించి కొన్ని విషయాలు, చరిత్రను మనం ఆధారం చేసుకొని మనం చూద్దాం. ఇక్కడ ఆలోచిద్దాం. యోబు భార్య, ఆలోచించండి. యోబు భార్యను గురించి మనం ఆలోచించినప్పుడు యోబు భార్య ఇంతకెవరు? ఆమె పేరు రాయబడలేదు. ఎందుకో తెలీదు. దేవుడు ఇష్టపడలేదు ఆమె పేరు రాయడానికి, ఏమో తెలియదు. అయితే మనం ఆలోచిద్దాం. యోబు ఎప్పటి కాలం వాడో మనం ఆలోచించినప్పుడు, యోబును గురించి ఆలోచించినప్పుడు యోబు యొక్క ఆస్తి, దాదాపు యోబు యొక్క ఆస్తులు ఆ దినాల్లో ఎలా లెక్క పెట్టబడ్డాయంటే, యోబు ఆస్తి మీ అందరికీ తెలుసు. ఎంత ఆస్తిపరుడు యోబు? 1వ అధ్యాయంలో ఉంది. చూడండి, యోబు ఆస్తి అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు. 3వ వచనంలో కదా. పెక్కు మంది ఎవరున్నారంట? పనోళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఆ దినాల్లో ఆస్తుల్ని పశువులను బట్టి, పశు సంపదను బట్టి లెక్కించేవాళ్ళు. ఈ దినాల్లో కాదు. ఈ దినాల్లో ఆస్తిని ఎలా లెక్క పెడతామంటే, మనకున్న డబ్బును బట్టి, మనకున్న బంగారాన్ని బట్టి, దెన్ మనకున్న ఇళ్ళు, స్థలాలు, పొలాలను బట్టి ఆస్తిని లెక్క పెడతాం. కానీ ఆ దినాల్లో అలా కాదు లెక్క పెడతారు. దేంతో లెక్క పెడతారు అంటే పశువులను బట్టి. దెన్ అబ్రహాము యొక్క ఆస్తులు కూడా పశువులను బట్టి లెక్కించబడ్డాయి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, వీరి దాకా కూడా ఆస్తులు దేన్ని బట్టి లెక్కబట్టబడ్డాయి అంటే పశు సంపదను బట్టి లెక్కించబడ్డాయి. కాబట్టి యోబు దాదాపు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు సమకాలికుడిగా లెక్కిస్తారు. ఇంకొక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. యోబు శ్రమల తర్వాత ఎంతకాలం బ్రతికాడంటే 42వ అధ్యాయంలో శ్రమల తర్వాత 140 సంవత్సరాలు బ్రతికాడు యోబు అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించినప్పుడు అబ్రహాం ఎంతకాలం బ్రతికాడు? 170 సంవత్సరాలు బ్రతికాడు. ఇస్సాకు ఎంతకాలం బ్రతికాడు? 180 సంవత్సరాలు బ్రతికాడు. యాకోబు ఎంతకాలం బ్రతికాడు? 147 సంవత్సరాలు బ్రతికాడు. యోసేపు ఎంతకాలం బ్రతికాడు? 110 సంవత్సరాలు బ్రతికాడు. ఈ సంవత్సరాలు ఆధారంగా మనం ఆలోచించినప్పుడు యోబు శ్రమల తర్వాత 140 సంవత్సరాలు బ్రతికాడు. కాబట్టి వీరు జీవించిన సంవత్సరాలను బట్టి యోబు ఎప్పటి వాడంటే చరిత్రలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలానికి సమకాలికుడిగా చరిత్రకారులు చెప్తారు. నేను కూడా నమ్మాను దీన్ని. అమ్మ నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా లేదా? ఎస్ఆర్ నో? గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యోబు ఇక్కడ మొట్టమొదటి అధ్యాయంలో మనం చూస్తాం, కుమారులు ఒకవేళ విందు దినాలు అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు పాపము చేశారేమోనని యోబు ఏం చేశాడు తెలుసా? ఒక్కొక్క కుమారుని పిలిచి వారి కొరకు దహన బలి ఎవరు అర్పించారు? ఎవరైనా యాజకుడు అర్పించాడు? యోబే అర్పించాడా? ఎవరు అర్పించారు? కాబట్టి కుటుంబం కొరకు యోబే యాజకుడు స్థానాన్ని తీసుకున్నాడు. అంటే అబ్రహాము కూడా అదే పని చేసేవాడు. అర్థమవుతుందా? ఈయనే ఒక్కొక్కరిని పిలిచి వారి కొరకు ఏం చేశాడు అంటే, అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు కాబట్టి ఈయన మోషే కన్నా ముందోడు. దట్స్ ఆల్. ఇప్పుడు అర్థమైందా? అంటే ఈయన ఎప్పటివాడు? దాదాపు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలం వాడు యోబు. ఓకే, ఇక్కడ ఒక విషయం మీకు అర్థమైంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యోబు అప్పటివాడు. మరి యోబు భార్య ఎవరో? ఎవరై ఉంటారు యోబు భార్య కదా? ఆసక్తిగా ఉంది మనకి. యోబు భార్యని ఎందుకో తెలియదు, దేవుడు రాయించలేదు ఆమెను గురించి. అయితే నేను ఒక యోబు భార్య గురించి ఒక చరిత్ర చదివాను. ఇది నమ్మమని నేను చెప్పడం లేదు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం, ఆమె గురించి మనకు వివరాలు అవసరమైతే దేవుడు ఖచ్చితంగా ఇందులో రాయించేవాడు. అయితే ఆ కథ చాలా ఆసక్తిగా ఉంది. యోబు భార్య ఆ దినాల్లో ఆమంట, యోబు భార్య
ఆమెను గురించి ఏం రాయబడిందంటే ఊజిత్ అనే పేరుతో పిలువబడింది. ఆమె ఊజిత్ అనే పేరుతో. ఈమె ఎవరంటే అరబ్బు మహిళ అని పిలువబడింది. అరబ్బులు ఉంటారే, అరబ్బు మహిళ. ఈమె ఆ ప్రాంతంలో ఊజు దేశపు తూర్పు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న గిరిజన తెగకు చెందిన ఒక నాయకుడికి కూతురని తేల్చబడింది. యోబు భార్య. కొంతమంది అలా నమ్మారు ఆమెను గురించి, అలా ఉండొచ్చని. కొంతమంది ఏమన్నారంటే కాదు ఇక్కడ మనం ఈమె. ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే చరిత్రకారులు యోబు భార్య గురించి పరిశోధన చేసి అసలు ఈమె ఎవరై ఉంటారు అని ఆలోచించినప్పుడు యోబు జీవించిన కాలాన్ని లెక్కబెట్టి వారికి దొరికిన ఆధారాలను బట్టి ఏమన్నారు అంటే యోబు భార్య ఎవరై ఉంటారంటే దీనా అయ్యుంది. దీనా అంటే యోబు భార్య గతంలో ఆమె పేరు దీనా. ఆ దీనా యోబుకి ఆలోచించండి 10 మంది బిడ్డల్ని మొదటగా కన్నదామా. ఆ పేరే యాకోబు తన కూతురికి పెట్టుకున్నాడు అని అంటారు చాలామంది. ఇది ఆ దినాల్లో సాంప్రదాయం ఉండేది. ఎలాగో తెలుసా? లుక్ ఇక్కడ వినండి. అబ్షాలోము తన కూతురికి తన చెల్లెల పేరు పెట్టుకున్నాడు. తన కూతురికి తన చెల్లెల పేరు తామారు అనే పేరు పెట్టుకున్నాడు. అది ఆ దినాల్లో గౌరవంగా. మరి యాకోబు అలా చేశాడో ఊరికే చరిత్రలో ఉంది. కొంతమంది ఏమంటారు తెలుసా? లేదు, యోబుకి మొదటి భార్య ఇందాక చెప్పానే ఊజిత్ అనే ఆమె చనిపోయింది. 10 మంది బిడ్డల తర్వాత యోబు శ్రమల కాలంలో చాలా కాలం ఉన్నాడు. ఈ కాలంలో యోబు మొదటి భార్య చనిపోయింది. యోబు శ్రమల తర్వాత దేవుడు అతన్ని ఆస్వాదించిన తర్వాత యోబు తిరిగి బలాన్ని తెచ్చుకొని ఆరోగ్యాన్ని తెచ్చుకొని యోబు నూతనమైన వ్యక్తిగా మార్చబడిన తర్వాత శ్రమల కొలిమిలో పరీక్షించబడి శక్తిని తెచ్చుకున్న తర్వాత యోబు ఆ సమయానికి ఈయన ఏ కాలానికి వెళ్ళాడంటే యాకోబు కాలానికి వెళ్ళాడు. అప్పుడు యాకోబుకు ఒక కూతురు ఉంది. ఎవరామా? దీనా. ఆ దీనా అప్పటికే హమోరు కుమారుడైన షెకెము కుమారుడు. ఆలోచించారా? షెకెము ప్రాంతానికి హమోరు వాడు ఏం చేశాడంటే అప్పటికి చేర్చి రక్తపాతం జరిగి ఇంట్లో ఉంది కాబట్టి ఈ యోబు ఏం చేశాడంటే దీనాను పెళ్లి చేసుకుంటే మొదట భార్య ఉజిత్ అనే ఆమెకి 10 మంది బిడ్డలు, తర్వాత దీనా యోబును చేసుకున్న తర్వాత వీళ్ళకి 10 మంది బిడ్డలు పుట్టారని చరిత్రకారులు చెప్తారు. నేను నమ్మని చెప్తల్లా, ఊరికే చరిత్రలో రాయబడింది ఇలాగానే. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? ఈ యొక్క యోబు గురించి ఖురాన్లో కూడా ఉంది. ముస్లిమ్స్ మత గ్రంథం ఖురాన్లో కూడా యోబు గురించి ఉంది. యోబుని వాళ్ళు ఏమంటారంటే ప్రవక్త అంటారు. దేవుని యొద్ద నుండి పంపబడిన ప్రవక్త. మన బైబిల్ గ్రంథంలో యోబుని గురించి ఏదైతే రాయబడిందో సరిగ్గా అవే మాటలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే యోబును వాళ్ళు ఏమన్నారంటే అయూబ్ అన్నారు. ఏమన్నారు? ఈ పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? సహజంగా వింటూ ఉంటాం మన చుట్టుపక్కల. అయూబ్ అనే పేరుకి యోబ్ అంటే ఒకటే. యోబుని అయూబ్ అంటారు. వాళ్ళు ఆ ఖురాన్లో ఏముందో తెలుసా? యోబు, మనమేమో యోబు భార్య గురించి యోబు భార్యలాగా మనం ఉండొద్దు అని అనుకుంటున్నామా? కానీ ఖురాన్లో ఏముందంటే యోబు భార్య సూపర్ అని రాశారు. ఆమె చాలా గొప్ప ఆమె అందులో ఉంది. ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఆ ఖురాన్లో ఏముందంటే యోబు గురించి యోబు నోవహు కాలం వాడు అని చెప్పారు. అందులో దేవుని యొద్ద నుండి శ్రమలు వచ్చినాయి, కానీ యోబు అయూబ్ అనే వ్యక్తి దేవునికి చాలా నమ్మకంగా బ్రతికాడు. యోబులాగా ఉండండి. యోబుకి ఒక అందమైన భార్య ఉంది. ఆమె పేరు ఏం పేరంటే రహీమా. అందరూ చెప్పండి. ఏంటంటే ఎవరన్నా ఉన్నారేంటి ఇక్కడ? రహీమా ఆమె పేరు. అంటే ఆమె ఏంటో తెలుసా? గ్రేషియస్, కృప కలిగిన ఆమె ఏమంటుంది? అందులో ఏముందో తెలుసా? అసలు యోబుని ఆదరించి, యోబును ధైర్యపరిచి, యోబును సంరక్షించి, యోబును కాచి కాపాడంలో భార్య యొక్క ప్రమేయం అద్భుతం అని రాశారు. అందులో ఖురాన్లో ఉంది. మీకు ఎవరైనా ముస్లిమ్స్ తెలిస్తే ఈరోజు సాయంత్రం వాళ్ళకి మీరు టచ్లోకి వెళ్ళిపోయి అసలు యోబు గురించి ఏముందో, ఆయన భార్య గురించి ఏముందో అని మీరు రేపు ఉదయమే వాళ్ళని పిలుచుకొని ఖురాన్ తెప్పించుకొని చదువుకోండి. నిజంగానే ఆసక్తికరమైన విషయం ఉంది. లేదా నేను ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు నా దగ్గర కూడా ఉంది, నా దగ్గరకు రండి. మీరు రారు, నాకు ఆ సంగతి తెలుసు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యోబు భార్య అక్కడ దానిలో ఏముందంటే సాతానుడంట యోబును శోధించాడు. దేవుని యొద్ద నుండి పరిమితి తీసుకొని, దేవుని సెలవు లేకుండా దేవుని బిడ్డల్ని ఏమీ చేయలేడు. దేవుని అనుమతి తీసుకొని యోబు దగ్గరకు వచ్చాడు. యోబు వీలవల, యోబు లొంగల, యోబు అసలు సరెండర్ అవ్వాల. అందుకే యోబు లొంగలేదు కాబట్టి ఎటు నుంచి వచ్చాడు? చెప్పండి, ఎటు నుంచి వచ్చాడు?
కదా, భార్య నుంచి రికమెండేషన్ అటు నుంచి వచ్చాడు, భార్య ద్వారా శోధించాడు. దీన్ని బట్టి ఒక విషయం అర్థమైంది, శోధనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు పురుషుల వైపు తిరగాలి నేను, అంతే కదా. ఇప్పుడు దాకా మీ వైపు తిరిగాను, ఇప్పుడు ఎటు తిరగాలి? పురుషుల వైపు తిరిగితే వాళ్ళు అంటారు, మా బాధ మీకేమీ తెలుసు, ఎన్ని బాధలు ఉన్నాయి మాకు ఇంటి దగ్గర. అమ్మ, శోధకుడు వాడేమో ప్రత్యక్షంగా వచ్చి శోధించడు. మీకు మాటలు అర్థమవుతున్నాయి? ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి? శోధకుడు యోబు భార్య ద్వారా వచ్చాడు, కానీ యోబు అందులో ఉంది. యోబు ఆ చారిత్రక ఘట్టంలో యోబు భార్య దాదాపు యోబుకి 48 సంవత్సరాలు కష్టాల్లో యోబు నలిగిపోయాడు. యోబు కష్టాలు ఎంతకాలం తెలుసా మీకు? 48 సంవత్సరాలు. దాదాపు ఇన్ని సంవత్సరాలు బాధలు పడతానే ఉన్నాడు. నిజంగా అనిపిస్తుంది యోబు ఎంత గొప్పోడు. అందుకే ఈ వాక్యంలో యాకోబు జ్ఞాపకం చేస్తుంటాడు, యోబు సహనమును మీరు ఎరుగుదురు కదా అన్నాడు యాకోబు భక్తుడు. నిజంగా అతను ఎంతో జాలి కనికరం కలిగిన వాడు. యోబు తన జీవితంలో ఆలోచించండి, ఈ 48 సంవత్సరాలు దాదాపు, ఈ 45 సంవత్సరాలంట ఆ భార్య ధనికుల దగ్గరికి వెళ్ళి రొట్టె అడుక్కొచ్చి భర్తకు పెట్టిందంట. ఒకానొక సమయంలో రొట్టిచ్చేవాళ్ళు కూడా లేకపోతే రొట్టెలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిగిలిన రొట్టె ముక్కలు నీళ్లు తెచ్చి వ్యాధిగ్రస్తుడై ఊరు బయట అరణ్యంలో పడిపోయిన యోబు కోసం ఆ నీళ్లు తాపించి రొట్టె పెట్టేదంటాడు భార్య. అందుకే యోబు బ్రతికున్నాడని అందులో ఉంది. ఏది ఏమైనప్పటికీ చివరికంట యోబు భార్య ద్వారా యోబును శోధించిన తర్వాత ఇంకా ఎక్కువ శోధించాలని అపవాదంట రొట్టెలు అమ్మేవాడు రూపంలో యోబు భార్యను తీసుకుపోయాడంట. నీకు రొట్టెలు ఇస్తాను రా అని. ఈమె నమ్మి వెళ్ళి తన్నాడంట, నీకు 3 రొట్టెలు ఇస్తా, నేను చెప్పేది చెయ్యని. అవును ఖచ్చితంగా చేస్తానంటే నీ తల పూర్తిగా గుండు చేసేసుకో అన్నాడంట. నీ గుండు చేసేసుకో అంటే ఈమెకు గుర్తొచ్చిందంట, ఏంటో తెలుసా, నా భర్తే గుండు చేసుకుని ఉన్నాడు, నా భర్తే చచ్చిపోయేటట్టున్నాడు, నా ఎంటుకలు ఉంటేమి, ఏం మాట్లాడలేదు, ఉంటే ఎంత పోతే అంత అని గుండు చేపించేసుకుందంట. వాడు రొట్టె ముక్కలు ఇచ్చి హేళన చేశాడంట భార్యని. ఈరోజు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇదంతా కూడా యోబు భార్య గురించి చరిత్రలో ఉన్న కథలో ఇలా చెప్తూ వెళితే తెల్లారిపోద్ది మీకు. ఇన్నున్నాయి. అయితే ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు, వినటానికి బాగుంది. అయితే యోబు భార్య గురించి బైబిల్ ఏం చెప్తుందో ఈరోజు ఈ వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఆలోచిద్దాం. ఇక్కడ ఆలోచించండి, యోబు భార్య, అందుకే దేవుడు ఇష్టమైతే పేరు రాయించేవాడు, కానీ యోబు భార్య గురించి ఆ పేరు రాయడానికి దేవుడు ఇష్టపడలేదు. బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు, వారి వారి స్థానాల్లో దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతలు కోల్పోయినారు కదా. యోబు భార్యని గురించి చెప్పాడు. లోతు భార్య దీనా బైబిల్ గ్రంథంలో కదా, ఆమె స్వేచ్ఛను కోరి నష్టపోయింది. ఆమె బిల్హాని, ఓర్ఫా కూడా ఆలోచించండి. ఓర్ఫా అత్తతో వస్తూనే వెనక్కి తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబుకు వెళ్ళిపోయింది. అంత మాత్రమే కాదు, మీకాలు దావీదు భార్య, దావీదుకు భార్యగా ఎంత ఎత్తుకు ఎదగచ్చు, ఎంత గొప్ప స్థితికి వెళ్ళొచ్చు. దేవుని చిత్తానుసారుడైన దావీదుకి దేవుని ఉద్దేశం నెరవేర్చు దావీదుకి కదా. ఆలోచించండి, అటువంటి వ్యక్తికి భార్యగా ఉండే ఆధిక్యత మీకాలుకిస్తే మీకాలు అనుభవించింది ఏమన్నా? అస్సలు కదా. దావీదు ద్వారా బిడ్డలు ఏమన్నా కలిగారా? నూనె అస్సలు కలలేదు. ఈరోజు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, చరిత్ర ప్రస్థానంలో తమ స్థానాన్ని నిలుపుకోలేకపోయిన మరొక స్త్రీ యోబు భార్య. తూర్పు దేశాల్లో ప్రముఖుడికి భార్యగా ఉండి యోబు భార్యను గురించి చెప్పాలి. అతని భార్య ఆమెను అంటారు యోబు భార్య. అంత మాత్రమే కాదు, యోబు భార్య, భక్త యోబు భార్య. అవును, అతడెవరో తెలుసా? వైఫ్ ఆఫ్ ఎవరి భార్య? యథార్థవర్తనుడికి భార్య, న్యాయవంతుడికి భార్య, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి భార్య, చెడుతనమును విసర్జించిన వాడికి భార్య. అంత భక్తి చేసిన భర్తను చూసి ఈమె భక్తి నేర్చుకోలేదంటే ఏమనుకోవాలి? అవునంటాను, లోతు భార్య కూడా కదా. కళ్ళ ముందు అత్తగారు కనిపిస్తుంది ఆమెకి. శారా ఏమైద్ది? లోతు భార్యకి శారా ఏమైద్ది? అత్తేనా? అత్త కాదా? అత్తను చూసి ఏమి నేర్చుకుందామా? ఈరోజు వాక్యం వింటున్నావు, దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడో వాక్యం వినే అవకాశం. వింటున్నారా? ఆలోచించండి. కాబట్టి ఈమెను ఆస్తిపరుడు భార్య,
నిజంగా ఆలోచించండి. 10 మంది సంతానం, అన్నీ, ఆమెకి ఏ కొదువలేదు. ఇప్పుడు చెప్పండి, యోబు భార్య, వీళ్ళిద్దరు ఎవరు అదృష్టవంతులు? యోబు భార్యని పక్క పెట్టేశాం. వీళ్ళిద్దరిలో మన భాషలో ఎవరు అదృష్టవంతులండి? యోబు భార్య? పెద్ద చెప్పండి. ఎందుకని చెప్పండి. యోబు చాలా అదృష్టవంతుడా దురదృష్టవంతుడా? నిజంగా ఎట్లా అనిపిస్తుంది? నిజంగా ఆమె చాలా అదృష్టవంతురాలు. అసలు ఊహించని మేలొచ్చింది. యోబుకు భార్యగా ఉండడం అంటే మాటలా? కానీ బైబిల్ గ్రంథంలో పెళ్ళిళ్ళలో పాస్టర్ గారు ఈ మాట చెప్తాడు, భార్య దొరికిన వానికి, పెద్ద చెప్పండి, మేలు దొరుకును, మేలు కాకపోతే తేలు. 2 జరగాలి, మేలన్నా జరగాలి, తేలన్నా కుట్టాలి. అమ్మ, ఇంతకు మనం మేలా తేలా? యోబు భార్య శుభ్రంగా తేలు, డేంజర్ తేలు. అది చాలామంది భక్తి జీవితంలో ఎందుకు ఎదగలేకపోతున్నారంటే, అసలు చాలామంది ఆలోచించండి. ఇక్కడ వినండి, ఏ కొదువ లేదు, చక్కగా సాగుతుంది కుటుంబం, చక్కగా వివాహమై 30 నుండి 40 సంవత్సరాలు వచ్చినాయి. ఊహించని విపత్తు జరిగింది కదా భూమి మీద. తూర్పు దేశాల్లో యోబు గొప్పవాడు, యోబు లాంటి వాడు ఎవరు లేరు. తూర్పు దేశాల్లో యోబుని మించిన వాడు లేడు. తూర్పు దేశాల్లో సేనలో రాజు లాంటి వాడు. యోబుకు తెలియకుండా ఎవరు ఏ ఇంట్లో ఏ పని చేయడానికి లేదు. సేనలో రాజు లాంటి వాడు. యోబు వస్తుంటే చాలు మహారాజు వచ్చినట్టుంటుంది ఆ ప్రాంతాల్లో. అటువంటి వ్యక్తికి భార్య ఏమ. భూమి మీద ఇలా జరుగుతున్న సందర్భంలో పెళ్ళై 40 సంవత్సరాలు అయింది. 30 నుంచి 40 సంవత్సరాలు. ఒక దినం అపవాది భూమి మీద తిరుగుతా పరలోకం చేరాడు చూసొద్దామని. దేవుడు అడిగాడు, ఓయ్ ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అని. భూమి మీద ఇటు అటు తిరుగుతున్నావా? అయితే నీకు నా సేవకుడు కనిపించలేదా అన్నాడు. చూసారా, దేవుడికి భూమి మీద ఉన్నవారిలో సాతానుడు ఇటు అటు తిరిగి వస్తున్నాను అనగానే దేవుడికి వెంటనే ఎవరు గుర్తొచ్చారు? యోబు గుర్తొచ్చాడు. అమ్మ వింటున్నారా లేదా? ఎవరు గుర్తొచ్చాడు దేవుడికి? యోబు గుర్తొచ్చాడు. ఎందుకో తెలుసా? యోబు లాంటి వ్యక్తి భూమి మీద మరొకడు. ఇప్పుడు ఒకవేళ సాతాను ఈ సాయంత్రం భూమి మీద తిన్నగా తిరుగుతా దేవుని దగ్గరికి వెళ్ళింది అనుకోండి, దేవుడు మన గురించి ఏమంటాడు? జీసస్ వర్షిప్ సెంటర్లో మా వాళ్ళు కనిపించారా నీకు అంటే వాడేమంటాడు? అపవాది, వాళ్ళు మీ వాళ్ళు ఎందుకు అవుతారు, నా వాళ్ళు అయితే అంటదా? అంటే మన బ్రతుకు ఏంటి ఆలోచించండి. అమ్మ, గుండెలు జారిపోవడంలా మీకు? అదేంటి వాళ్ళు మీ వాళ్ళ కాదే అంటే ఎందుకు ఇక్కడ కూర్చోవడం మనం? స్టన్నింగ్. అపవాదికి గుండెల్లో దేవుడు పెద్ద గుణ పొందించినంత పని అయింది. వెంటనే తేరుకొని వాడు అన్నాడు, ఏ బోరకని భక్తి కలిగి ఉన్నాడా నువ్వు? ఆయన్ని పిచ్చగా దీవించావు. అసలు నువ్వు ఎంతగా దీవించావు తెలుసా? ఆయన చుట్టూ కంచేసావు. అసలు యోబుకు అన్నీ ఇచ్చావు కాబట్టి భక్తిగా ఉన్నాడు. అవన్నీ తీసేస్తానా? యోబు నీ ముందే నిన్ను తిట్టి అందరం నీ ముందు నిన్నేం చేస్తాడు? అప్పుడు దేవుడు యోబును శోధించడానికి అపవాదికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఆ అపవాదికి అవకాశం ఇచ్చింది ఎవరు అంటే దేవుడు అనుమతి ఇవ్వకుండా నీ మీద చెయ్యి వేయలేడు, నీ దగ్గరకు రాలేడు. అద్భుతం. 3 అంచెల భద్రత దేవుడు తన బిడ్డల చుట్టూ వేశాడు. యోబు గ్రంథం సెలవిస్తుంది. పరలోకంలో జరుగుతుంది ఇదంతా, కానీ భూమి మీద ఉన్న యోబుకి ఆయన కుటుంబానికి ఇంత యోబును గురించి పరలోకంలో ఒక సవాల్ జరుగుతుందని, యోబును గురించి పరలోకంలో ఒక డిబేట్ జరుగుతుందని యోబుకి ఎంత మాత్రం తెలీదు. అనుమతి తీసుకొని మనందరికీ తెలుసు వెంటనే యోబు ఆస్తులు పోయాయి. యోబు ఆస్తులన్నీ కుప్పగూలిపోయినాయి. యోబు తను అనుకున్నదంతా ఏమైంది తెలుసా? అప్ అండ్ డౌన్ అయిపోయింది. బిడ్డలు చచ్చిపోయారు. ఆలోచించండి, ఇంతడు తావలేదు. మళ్ళీ దేవుడు అనుమతించాడు యోబుని శోధించడానికి, యోబు శరీరానికి వ్యాధి కలగజేయడానికి. విత్ ప్రయర్ పర్మిషన్ దేవుడు అనుమతిస్తే మళ్ళీ యోబు శరీరం
కురుపులమయమైంది. ఇప్పుడు ఆలోచించండి, ఇదంతా యోబుకి ఎంత మాత్రం తెలుసా తెలియదా? కానీ ఒకటి మాత్రం తెలుసు, మనం ఒక పాట పాడతాం, ఎన్ని తలచినా ఏది అడిగినా పాట వరకే కదా, పాట వరకే. మనం పాట ఏడ వాడుకొని ఎన్ని తలచినా ఏది అడిగినా, ప్రభువా నేను అనుకున్నది ఇవ్వకపోయావా, వచ్చే వారం నుంచి నేను రాను. వాడు అన్నాడే ఒక ఆయన, ఉద్యోగం ఇవ్వలేదు ఆయన, ఎందుకు ప్రార్థన చేయటం? నాకు అనిపించింది వీడు కొంపదీసి నన్నేమో తిడుతున్నాడేంది, సరిగ్గా ప్రార్థనలో పవర్ లేదని. రోజు వారం వచ్చి ప్రార్థన చేశాడు, ఉద్యోగం వచ్చాడు తీయండి. నా మీద నాకే డౌట్ వచ్చింది, వీడు కొంపదీసి నాకేమైనా ట్విస్ట్లు ఏమైనా పెడుతున్నాడా? ఉద్యోగం ఇవ్వాలా లేదని నిర్ణయించాల్సింది ఎవరు? దేవుడు కదా. పాట పాడటం కాదు, ఆ పాటని నీ జీవితంలో దేవుని అనుమతికి ఒప్పుకోవాలి. అర్థమైందా? ఇదంతా యోబుకు తెలీదు. యోబుకు తెలిసింది ఒకటే, దేవునికి నమ్మకం ఉండడం, ఏది జరిగినా దేవుని చిత్తమే అని. ఆలోచించండి, ఎంత భక్తి చేశాడు యోబు. ఇదండి యోబు. ఏమైందో తెలుసా? 10 మంది బిడ్డలు చచ్చిపోయారు. కబురు వచ్చేసింది భార్యకి, అమ్మా నీ 10 మంది బిడ్డలు చచ్చిపోయారు. తల్లి ఏం చేస్తుంది? పరిగెత్తుకొని శిథిలాల మధ్య బిడ్డల శవాలు చూసి ఎట్లుంటుంది? పిచ్చెక్కిపోద్ది కదా. ఒక్క రోజులో జరిగిన సంగతి ఇదంతా. 10 మంది బిడ్డలు ఒకటి చచ్చిపోవడం కాదు, 7 కొడుకులు 3 ఒక్కరోజే చచ్చిపోవడం. గుండెలు అవిసిపోయేలా రోధించి ఉండాలామా, గుండెలు పగిలేదాకా ఏడ్చుండాలి. ఒక్కసారి ఆలోచించండి, ఏ తల్లైన తట్టుకుంటుందా? పరిగెత్తుకొని భర్తకు చెప్పడానికి వచ్చిందో ఏమో తెలీదు, భర్త దగ్గరికి పరిగెత్తుకుంటా ఆదరణ కోసం వచ్చిందో, ఎంతమంది పని వాళ్ళు చచ్చిపోయారో తెలియదు. కానీ భర్త దగ్గరికి వచ్చేటప్పటికి ఈమె గుండె ఇంకా పగిలినంత పని అయింది. ఎందుకు తెలుసా? అప్పటికే భర్త గుండు చేపించుకొని బూడిద పోసుకొని గోనె పట్ట మీద కూర్చొని పాట పాడుతున్నాడు, దేవునికే స్తోత్రము గానము చెల్లించుటయే యెహోవా ఇచ్చెను. ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా ఎట్టుంటుంది? మీరు చెప్పండి, ఎవరికైనా ఎట్టుంటుంది చెప్పండి? ఇది యోబు భార్య. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మిగతా వాళ్ళు ఒకవేళ ఎలా ప్రవర్తించచ్చేమో అని నేను అంటలేదు, కానీ యోబు భార్య మాత్రం అలా ప్రవర్తించకూడదు. ఎందుకో తెలుసా? యోబు భార్య యోబుకు భార్యగా ఉంది. తూర్పు దేశాల్లో గనుడికి భార్యగా ఉంది. తూర్పు దేశాల్లో భక్తిపరుడికి భార్యగా ఉంది. తూర్పు దేశాల్లో యథార్థవర్తుడు న్యాయవర్తనుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి భార్యగా ఉంది యోబు భార్య. ఆమె ఎవరు చేయని భక్తి చేయాలి యోబులాగా, ఎవరు చేయని తీర్మానం చేయాలి, ఎవరు దేవునితో సంబంధం లేని సంబంధం ఆమె కలిగి ఉండాలి. ప్రతి పరిస్థితుల్లో దేవుని హస్తాన్ని చూడగలగాలి ఆమె. యోబు చూసినట్టు, కానీ ఆమె ఆ పని చేయలేకపోయింది. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు యోబు భార్య ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడికి వచ్చింది? యోబు దగ్గరికి వచ్చింది. యోబు దగ్గరికి వచ్చింది. యోబు అప్పటికే గుండె చేయించుకొని పాడబడుతున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు ఏం కలుగును గాక. ఏం మాట్లాడింది భార్య? ఇంకేం మాట్లాడుతుంది? ఆలోచించండి, మీరు ఆలోచించండి. ఇంకేం మాట్లాడుతుంది ఆమె? మాట్లాడడానికి ఆమె దగ్గర ఏమున్నాయి? గుండె పగిలిన స్థితిలో ఆమె దగ్గర మాట్లాడడానికి ఏమీ లేదు. ఈ సమయం ముందు నేను ప్రాముఖ్యమైన విషయం జ్ఞాపకం చేసిన భార్య వచ్చింది యోబు దగ్గరికి. ఇప్పుడు రండి, మళ్ళీ చదువుతాను ఆ మాట. అతడు 9వ వచనం, 8 కూడా చదువుదాం. అతడు ఒళ్ళు గోక్కునుటకై చిల్లపెంకు తీసుకొని బొడ్దులో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. ఆమె పలికిన ఆ వాక్యంలో ఎన్ని పదాలు ఉన్నాయి లెక్క పెట్టండి ఒక్కసారి. స్క్రీన్ మీద స్పష్టంగా యోబు భార్య మాట్లాడిన ఒకే ఒక వాక్యం. నీవు ఒకటి, మీ బైబిల్లో అండర్లైన్ చేయండి, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నీవు ఒకటి, ఇంకను 2, యథార్థతను 3, వదలకయుందువా 4, దేవుని 5, దూషించి 6, మరణము 7, కమ్మనెను 8. ఎన్ని ఉన్నాయి రాసుకున్నారా? అండర్లైన్ చేసి దాని మీద నెంబరింగ్ ఇవ్వండి. ఇది 18వ పుస్తకం 42 అధ్యాయాలలో 1068 వచనాల్లో ఇదొక వచనం. యోబు భార్య మాట్లాడిన ఒకే ఒక వాక్యం. నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము
కమ్మనెను. ఎన్ని పదాలు వచ్చినాయి అమ్మా? 8 పదాలు వచ్చినాయి. చేశారా? ఓకే. దానికి యోబు ప్రతిస్పందన ఎన్నున్నాయి చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ మాటలు కూడా చూడండి. మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగదా. ఎన్ని పదాలునే లెక్క పెడదాం. మూర్ఖురాలు 1, మాట్లాడినట్టు 2, నీవు 3, మాట్లాడుచున్నావు 4, మనము 5, దేవుని 6, వలన 7, మేలు 8, అనుభవించుదమా 9, కీడును 10, మనము 11, అనుభవింప తగదా 12. ఎన్ని వచ్చినాయి? 12 వచ్చినాయి. ఏ నెంబర్ ఎక్కడ వేసారో నాకు అర్థం కావట్లేదు. మీరు అమ్మ కరెక్ట్గా వేసుకున్నారా? అందుకే నిదానంగా స్క్రీన్ మీద చూసేసుకోండి. మళ్ళీ చదువుతాను జాగ్రత్తగా ఒకసారి, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. మూర్ఖురాలు, యోబు ప్రతిస్పందన భార్యతో మాట్లాడుతున్నాడు. మూర్ఖురాలు 1, మాటలాడినట్లు 2, నీవు 3, మాటలాడుచున్నావు 4, మనము 5, దేవుని 6, వలన 7, మేలు 8, అనుభవించుదమా 9, కీడును 10, మనము 11, అనుభవింప తగదా. ఎన్ని పదాలు వచ్చినాయి? 12 పదాలు వచ్చినాయి. భార్య పలికిన మాటలో ఎన్ని పదాలు వచ్చాయి? 8 పదాలు. 8 పదాలు పలికిన భార్యతో 12 పదాల వాక్యం చెప్పాడు. ఎంత గొప్ప వాక్యం! ఆమెమో ఈ 8 పదాలలో అంత అపశృతి చెందిన ఆమె జీవితాన్ని 12 పదాలతో శృతి చేస్తున్నాడు యోబు. అందుకే యోబును గురించి మనం నేర్చుకుంటున్నాం. యోబు భార్య గురించి ఏం నేర్చుకోవాలో దేవుడి దినాన మాట్లాడుతున్నాడు. యోబు అంటే అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరుగువాడు అని అర్థం. దేవుని తట్టు తిరుగువాడు. ఇంకొక పదం కూడా ఉంది, బాధించబడినవాడు అని. అయితే ఒక విషయం, యోబుకు ఒక భాష తెలుసు. పరిస్థితులు ఏవైనా కానీ, ఏ సంఘటనలు జరిగినా కానీ యోబుకి దేవుడు తెలుసు, దేవుని తట్టు తిరగడం తెలుసు. అందుకే యోబును గురించి మనం బైబిల్ గ్రంథంలో భక్త యోబు అన్నాం. దేవుడు ఇంత చేసినా దేవుని ఒక్క మాట అనలేదు. అతనికి అర్థం కాని పరిస్థితుల మధ్య దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడు. అంటున్నాడు, ఆయన తన చేతితో నన్ను నలిపినా, నన్ను చంపినా నేను దేవుని ఎడల యథార్థంగా ఉంటాను అన్నాడు. ఈ మాటలలో యోబు ఒక్క మాట ద్వారా కూడా పాపము చేయలేదు, దేవుడు ఇలా చేశాడని దూషించలేదని యోబును గురించి ఇంత బోల్డ్ స్టేట్మెంట్ దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు కదా. ఈ వాక్యంలో అద్భుతమైన విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇంత భక్తిపరుడు భార్య కదా ఎలా ప్రవర్తిస్తుందో చూడండి. ఇక్కడ యోబును దగ్గరికి వచ్చి అంటుంది, నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా, ఇంకను యథార్థతను వదలకుందువా. అంటే ఏంటి? నువ్వు యథార్థతను వదిలే, దేవుణ్ణి దూషించు, తర్వాత మరణము చచ్చిపోవు. ఎందుకండి అలా అంది? మీకు ఈరోజు ఇంకొక వర్క్ చేయిస్తాను. అమ్మ, మీ అందరూ యాక్టివ్గా ఉన్నారా లేదా? మీ బైబిళ్ళు, మీ నోట్స్లు, మీ పెన్నులు చాలా యాక్టివ్గా కదలాలి. ఇంకొంచెం అండర్లైన్ చేయిస్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని చదివి ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఈ వాక్యాన్ని మనం ఇంతగా ధ్యానం చేయలేం, సమయం కూడా ఉండదు. ఓకే, ఇక్కడ యోబు పడిన బాధలో, శ్రమలో మీకు స్క్రీన్ మీద రెఫరెన్స్లు ఇచ్చాను, దాన్ని నేను చదువుతాను. స్క్రీన్ మీద మీరు టిక్ చేయండి. బైబిల్లో మీరు టిక్ చేయండి, నేను చెప్తూ వెళ్తాను, మీరు టిక్ చేయండి. మొట్టమొదట యోబు పడిన శ్రమలు 2వ అధ్యాయానికి వద్దాం. 2వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధలు గల కురుపులతో యోబును మొత్తెను. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధలు వచ్చినాయి. మొట్టమొదటి బాధలో. 2, 8వ వచనం చూడండి. 8వ వచనం, అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా ఒళ్ళంతా కురుపులు వచ్చేసినాయి. ఒళ్ళు గోక్కొనుటకై ఏం తీసుకున్నాడు? చిల్ల పెంకును తీసుకున్నాడు. 2వ బాధ. 3వ అధ్యాయానికి వచ్చేద్దాం. 3వ అధ్యాయం 24వ వచనం చూడండి. భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుతున్నది. భోజనం తినాలనిపించట్లా. ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు, ఒక వ్యక్తి ఛిద్రమైన దేహం కలిగి ఉన్నప్పుడు, ఒక వ్యక్తికి కదా ఆకలి ఉంటుందా? ఉండదో, అస్సలు ఉండదో, తినాలనిపించదో. అందుకే అంటున్నాడు, భోజనమునకు మారుగా నాకు అన్నం తినిపించట్లేదు అంటున్నాడు ఆయన.
చూడండి నెక్స్ట్ 25వ వచనం, 3వ అధ్యాయం 25వ వచనం. ఏది వచ్చునో నేను బహుగా భయపడుతున్నాను, అదే నాకు సంభవించున్నదని నాకు భీతి పుట్టించున్నదే నా మీదికి వచ్చు. యోబు అంటున్నాడు, ఏదైతే భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది, నా గుండెలు అవిసిపోతున్నాయి అని చెప్తున్నాడు ఆయన. 7వ అధ్యాయానికి వచ్చేద్దాం. 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయం 4వ వచనం. నేను పండుకొన్నప్పుడల్లా ఎప్పుడు లేచేదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అందుకుందును, తెల్లవారు వరకు ఇటు అటు పొరలొచ్చు ఆయాస పడుదును అన్నాడు. ఏంటి, యోబు పండుకుంటున్నాడు కానీ నిద్ర, ఇన్సోమ్నియా, నిద్ర రాటల్లా. ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు నిద్ర వచ్చిద్దా? అంటున్నాడు, పండుకుంటున్నాను, రాత్రి అయితే ఎప్పుడు తెల్లారుతుంది, తెల్లారైతే ఎప్పుడు రాత్రి అవుతుందని గుండెలు అవిసేలా రోధిస్తున్నాను, అన్నం తినాలనిపించట్లేదు, నిట్టూర్పు వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది అంటున్నాడు. ఇన్సోమ్నియా, నిద్రలేమి, యోబుకు నిద్రలేని రాత్రులు. దాని కిందే 5వ వచనం, 7వ అధ్యాయం 5వ వచనం. నా దేహం పురుగులతోనూ మట్టి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది. చూసారా ఏంటంట, ఆ దేహం ఎట్టుంది కదా, పురుగులతో కప్పబడి ఉంది అన్నాడు. అంటే ఎంత పాడైపోయిందో చూడండి. ఆ కింద వచనాలు, కింద మళ్ళీ 7వ అధ్యాయం 5వ వచనంలో, నా చర్మము మాని మరలా పగులుతుంది. మాన్నట్టే మానుతుంది, మళ్ళీ చర్మం ఏమవుతుంది, మళ్ళీ గాయమైపోతుంది, మాని మళ్ళా పగులుతుంది అన్నాడు. 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయం 18వ వచనం, 9-18 ఏముందో చూడండి అక్కడ. ఆయన నన్ను ఊపిరి తీయనీయడు, చేదైన వాటిని నాకు తినిపించును. ఊపిరి అంటే ఊపిరి తీయడమే కష్టంగా ఉంది అంటే ఎంత బాధపడుతున్నాడు చూడండి. ఊపిరి తీయడమే యోబుకి ఎంత కష్టంగా ఉందో చూడండి. ఊపిరి తీయడం చాలా చాలా కష్టం అనిపిస్తుంది యోబుకి. కాబట్టి ఊపిరి తీయడం కష్టంగా ఉంది అన్నాడు. ఇది యోబు పడిన బాధ. 9వది 16వ అధ్యాయం 16వ వచనానికి వచ్చేద్దాం. యోబు గ్రంథం 16:16కి వచ్చేద్దాం. 16:16 నా చేత బలత్కారము జరగకపోయినను, ఆలోచించండి. 16:16 దాని కింద మనం ఆలోచిద్దాం. 17 చూద్దాం. 16 ఏడుపు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. దాని కింద చూడండి, నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది. చూసారా, ఏడుపు చేత అంటే ఏడుస్తున్నాడు యోబు, ఏడుపు చేత ముఖం ఎర్రబడుతుంది. ఆ కింద ఉంది ఏంటంట, ఒక మాటను చూడండి అక్కడ, నా కనురెప్పల మీద గాఢాంధకారం నిలుచు. నిద్ర లేకపోవడం ద్వారా, అమ్మ వింటున్నారా, నిద్ర లేకపోవడం ద్వారా యోబు కళ్ళు చుట్టూ, మీరు ఎప్పుడైనా గమనించారా, లాంగ్ డేస్ నిద్ర లేకపోతే కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు పడతాయి చూసారా, దాన్ని బ్లాక్ సర్కిల్స్ అంటారు. యోబుకి బ్లాక్ సర్కిల్స్ వచ్చేసినాయి, నిద్ర లేదు యోబుకి, ఇన్ని బాధలు పడ్డాడు చూడండి. తెలుసా, దాని కింద 20వ వచనం, 19వ అధ్యాయం 20వ వచనం చూడండి, అక్కడేముందో, నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకుని ఉన్నది. నిజంగా ఎంత గొప్ప బాధపడుతున్నాడు చూడండి. నా చర్మము అంత మాత్రమే కాదు, దంతములు అస్థి చర్మం మాత్రము నాకు వెయిట్ లాస్ అయిపోయాడు, బలహీనుడైపోయాడు కదా, బలహీనుడు. 30వ అధ్యాయానికి వచ్చేద్దాం. 30 యోబు పడిన బాధలు చూడండి, ఎన్ని బాధలు పడ్డాడో. 30వ అధ్యాయం 17వ వచనం, రాత్రి వేళను నా ఎముకలు నాలో విరగొట్టబడుచున్నవి, నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. ఆల్ ద టైం బాడీ పెయిన్స్ యోబుకి, ఒళ్ళంతా నొప్పులు. ఇన్ని బాధలు పడ్డాడండి యోబు. ఇన్ని బాధలు పడుతున్న భర్తని భార్య వచ్చి, అమ్మా బాధలు పడుతున్నావా, నీకు నేనున్నానులే అనలా. ఎవరు చచ్చిపోయినా భార్య నుంచాడు దేవుడు. ఎందుకో తెలుసా, భార్య భర్తలో సగభాగమా, అసలు భాగం కాదా, ఏమా సగభాగం. అంటే భర్త బాధపడుతుంటే ఆ బాధలో సగభాగం ఎవరిదే, భార్యదే. అసలు ఏమి పట్టనట్టు ప్రవర్తిస్తుంది కదా. క్లుప్తంగా ఈమె గురించి మాట్లాడుకుందాం. చరిత్రలో తమ స్థానాన్ని కోల్పోయింది. నెంబర్ 1, దేవుడిచ్చిన స్థానంలో నమ్మకంగా జీవించలేకపోయిన యోబు భార్య, దేవుడిచ్చిన స్థానంలో నమ్మకంగా జీవించలేకపోయింది. యోబు భార్య చూడండి, దేవుడిచ్చిన స్థానంలో ఎవరు తెలిసేమో, యోబు భార్య. అతడు యథార్థవర్తనుడు, న్యాయవర్తనుడు, యథార్థవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. తూర్పు దేశంలో గొప్పవాడు, యోబు వంటి వాడు లేడు, పరలోకంలో కూడా యోబు సాక్ష్యం మోగుతుంది. అటువంటి యోబుకి భార్యగా ఇచ్చాడు. ఇది దేవుడిచ్చిన స్థానమా కాదా?
కదా. నమ్మకంగా ఉందేమా? అస్సలు లేదు, నమ్మకంగా లేదు. భర్త అన్ని బాధలు పడుతున్నాడు, మీకు చాలా బాధలు చెప్పాను. అసలు నిద్రే లేదు, అన్ని బాధలే. బరువు తగ్గిపోయాడు, కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు వచ్చినాయి. యోబును గుర్తుపట్టడానికి వీలేదు. ఆయన నా ఎముకలు చర్మానికి అతుక్కుపోయింది. శానంలో రాజులాగా ఉన్నాడు. వస్తుంటే యోబును చూసి దారిచ్చారు, వస్తుంటే అందరూ నోటి మీద వేలేసుకున్నారు యోబు వస్తుంటే. అటువంటి యోబు నేటి దినాన లేసే ఓపిక లేదు, మాట్లాడే ఓపిక లేదు, నిద్ర రాదు, తిందామన్నా తినలేడు, పడుకుందామన్నా పడుకోలేడు. యోబుకి పక్కన నిలబడగలిగిన ఒకే వ్యక్తి ఎవరండి? భార్య. వచ్చి ఏమనాలి? ఆదరించాలా లేదా? మాట్లాడండి. ఏమండి, ఎవరు మాట్లాడట్లేదు? అవును, సాటి అయిన సహాయముగా ఉండని స్త్రీ. రెండో విషయం, సాటి అయిన సహాయముగా ఉండని స్త్రీ. భార్యకి దేవుడు పెట్టిన పేరు ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం, మరియు దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఇప్పుడు చెప్పండి, భార్య ఎవరు భర్తకి? సాటి అయినా. ఏంటండి, ఎవరు మాట్లాడట్లేదు? సాటి అయినా, సాటి సహాయం అంటే భర్తకు సాటి అయిన సహాయం. ఇంగ్లీష్లో ఉంది హెల్పర్, హెల్ప్ మేట్, హెల్పర్ ఇంగ్లీష్లో, ఎయిడ్ సహాయం, కాంప్లిమెంట్ అని ఉంది భార్యకి ఇంగ్లీష్ బైబిల్లో. అందుకే భార్య దొరికిన వానికి మేలు దొరుకును అని ఉంది కదా. ఇక్కడ వినండి, ఇప్పుడు భార్య యోబుకి ఏంటి? పక్కనే ఉండాలి కదా, ఆమె దూరంగా ఉండొద్దు, పక్కనే ఉండాలి. జాగ్రత్త వినండి, ఇప్పుడు పక్కనే భర్తను ఏం చేయాలమ్మా? ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోండి. పెళ్లి ప్రమాణాలు, పెళ్లి ప్రమాణాల్లో మీ చేత ఏం చేయించారు? సాటైన సహాయం. ఏముంటుంది అక్కడ? అందులో పెళ్ళి ప్రమాణం. మీ ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళిపోయండి, మీ యంగ్ స్టేజ్లోకి. ఏంటి, ఎవరు మాట్లాడలేదు? అది ఒక పీడకల ఏమని అనుకుంటున్నారేంటి? మాకెందుకు సార్ మళ్ళీ గుర్తు చేస్తారు డాక్టర్ గారు? అది దయచేసి మాకు గుర్తు చేయొద్దు అంటారు. గుర్తు చేసినా చేయకపోయినా నువ్వు ఒక వ్యక్తికి భార్యవే కదా. కలిమికైనను, తర్వాత లేమికైనను, బాధ ఎందును ఆరోగ్యమందును ఇతరులను ఎవరు ఆశించక నీతోనే కాపురము. అప్పుడు పాస్టర్ గారు కావాలని అడుగుతాడు, పెద్దగా చెప్పు, ఏం చేస్తావు? కాపురం ఎవరితో? ఎందుకు చెప్పించాడు తెలుసా? యోబు భార్యలు ఉంటారని. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఆయన ఎందుకు అట్ట అరిశాడు పాస్టర్ గారు అంటే, యోబు భార్యలు చూసారా, సాటి అయిన సహాయముగా లేదు ఈమె. భర్త దగ్గరికి వచ్చి అనాల్సిందే. పరిస్థితులు మనకు అర్థం కాలేదు, చూద్దాం. నీకు నేనున్నాను, బిడ్డలందరూ చనిపోయినా దేవుడు నన్ను ఉంచాడుగా, నీలో సగభాగం నేనున్నాను అని ధైర్యపరచాల్సిందే. సాటి అయిన సహాయంగా లేదు. కానీ 31వ మహిళ ఎవరన్నామా? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31 ఉమెన్. ఆమె బ్రతుకు దినములన్నీ కూడా అతనికి మేలు చేయను, కానీ కీడేమి. అలాంటి భార్యగా ఉండాలి. భక్తి లోతు లేని స్త్రీ ఈమె. ఇంకో మాట రాసుకోండి, లోతు భార్య, భక్తి లోతు లేదు. యోబును గురించి అతడు ఎంతో భక్తిపరుడని ఉంది. భక్త యోబు అంటున్నాడు. ఇక్కడ ఆలోచించాడు, పరిశుద్ధ గ్రంథంలో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, నా సేవకుడైన యోబును గురించి నీకు తెలుసా అని. భక్తి లోతు లేదు ఈమెకి. యోబులో ఉన్న భక్తి కొంచెం కూడా రాలేదు, కనీసం నేర్చుకోలేదు. యోబును చూసి అడుగుజాడల్లో నడవలేదు. పరిస్థితులు ఎంత మాత్రం ఆమెకు అర్థం కాకపోయినా దేవుని యందు నమ్మకంగా భక్తి జీవితాన్ని కొనసాగించి ఉండాల్సింది. కానీ అటువంటిది ఏమీ చేసినట్టుగా వాక్యంలో రాయబడలేదు. పైగా భర్తనంటుంది వచ్చి విసికించి అంటుంది, దేవుని దూషించి. ఇంకా నీ యథార్థతను వదలకుండావా? దేవుని దూషించద్దు, నువ్వు దూషించు, చావు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని రోగాలు వచ్చి నిన్నే చూడలేకపోతున్నాను, చచ్చిపోవడం మంచిది అంటుందామా? భక్తి లేదా ఆమెకి. యోబు ఒకసారి ఆలోచించండి, ఉదయాన్నే లేచే కొడుకులు కూతుళ్ళు విందు చేసుకున్నప్పుడు ఒకవేళ కొడుకులు దేవుణ్ణి దూషించారేమో అని దూషించారా? అసలు అంత భక్తి చేస్తున్న యోబుకి భార్యలో చూడండి భక్తి లేదా ఆమెకి. పొరపాటు ఎవరిదే? యోబుదా? నేర్చుకొని ఆమెదా? ఎవరిదే? నేర్చుకొని ఆమెది. అవునండి, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు యోబును గురించి అంటున్నాడు, నా సేవకుడు పరిస్థితులను అర్థం చేసుకొని స్త్రీ. రైట్ డౌన్. పరిస్థితులను అర్థము చేసుకొని స్త్రీ. ఎవరంటామా? పరిస్థితులను అర్థం చేసుకోలేదు కదా.
ఆలోచించండి, పరిస్థితులను అర్థం చేసుకోవాలా. ఎందుకు ఇలా జరుగుతుంది ఈరోజు ఆలోచించండి. ఏది జరిగినా దేవుడు ఉన్నాడని, దేవునికి లోబడాలని ప్రతినిత్యం యోబు జ్ఞాపకం చేస్తున్నప్పుడు యోబును చూసినా నేర్చుకోలేదు కదా. ఆలోచించండి, పరిస్థితులను అర్థం చేసుకోలేదు ఈమా. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, పరిస్థితులు నీకు అర్థం కాలేదు, ఏం చేయాలి? దేవుని ఎడల నమ్మకంగా ఉండు. నీకు పరిస్థితులు అర్థం కావాలన్నది ఏం లేదు. పరిస్థితులు అర్థం కాకపోయినా దేవుడు నమ్మతగిన వాడు కదా. మనము నమ్మతగిన వారము కాకపోయినప్పటికీ కూడా ఆయన ఎవరంట? నమ్మతగిన వాడు కదా. కాబట్టి దేవుని నుండి మేలే కోరుతున్న స్త్రీ ఈమె. 1వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఆలోచించండి, దేవుని నుండి మేలే కోరుతుంది. అందుకే కదా యోబు అంటున్నాడు, ఈ దేవుని దూషించి మరణం కమ్మంటే యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాట్లాడుతున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడు అనుభవింప తగదా అన్నాడు. అంటే ఈమె భక్తి సంతోషంగా ఎప్పుడు ఉంటుంది? దేవుడు మేలు చేస్తేనే. అందుకే యోబు ఆమెకు అంటున్నాడు. అసలు యోబు చూడండి, ఇక్కడ వినండి, యోబు వాడిన పదం చూడండి. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు. మూర్ఖురాలా అన్నాడా? కనీసం భార్యని నోటి మాటతో కూడా దూషించలేదు. ఎంత గొప్పవాడండి యోబు. అసలు ఆ మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు అని అన్నాడు. నీవు మాట్లాడుతున్నావు మనము దేవుని వలన అంటే యోబు చూడండి, నువ్వు జావంటుంది. యోబు ఏమంటున్నాడు? ఆమెని మనము అంటే యోబు ఆమెను కలుపుకొని మాట్లాడుతాను. ఆమె ఏమంటారు? నువ్వు జావు అన్నప్పుడు యోబు అనాలి, నేను చచ్చా కాడ మన ఇద్దరం కలిసి. ఎట్లుంటుంది? అలా అనలా. యోబు చూడండి, అమ్మా ఏం మాట్లాడుతున్నావు? మనం దేవుని వల్ల మేలు అనుభవిస్తున్నాం, కీడు కూడా అనుభవించతగదా? మేలు చేసినప్పుడు ఎందుకో తెలియదు దేవుని ఎడల నమ్మకంగా ఉన్నాం. యోబు చూడండి, పదాలు ఎంత బాగున్నాయో. మనము మేలు అనుభవిద్దాం, కీడు కూడా అనుభవిద్దాం. ఇప్పటిదాకా మేలు అనుభవించాం కదా. పరిస్థితుల్లో దేవుని హస్తమును చూడని స్త్రీ ఈమె. పరిస్థితులలో దేవుని హస్తం చూడని స్త్రీ కదా. ఆలోచించండి, ఎందుకు ఇలా జరుగుతుంది? వాయ్ అక్కడే ఆగిపోయింది. వాయ్ ఎందుకు అని యోబు ఒకవేళ ఎదురైనా యోబు ఎస్ లార్డ్ హీరమ్, ఇక్కడున్నాను ప్రభువా, నేను నువ్వు ఏది చేసినా అర్థం కాకపోయినా. అందుకే ఆయన తన చేతితో నన్ను నలిపినా కానీ నేను ఆయన ఎడల ఎలా ఉంటాను? నమ్మకంగా ఉంటాను. అది యోబు విశ్వాసం. దేవుని హస్తాన్ని యోబు చూశాడు, ఈమె మాత్రం చూడలేదు. ధైర్యము పుట్టించు భక్తిని చేయని స్త్రీ, ఆ మాట రాసుకోండి. యోబు గ్రంథంలో అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? యోబు భక్తి యోబుకు ధైర్యాన్ని పుట్టించింది, కానీ భక్తి లేని ఈమెకు ధైర్యాన్ని ఎంత మాత్రం పుట్టించలేదు. ఈరోజు మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించాలి కదా. అమ్మ వింటున్నారా లేదా? ధైర్యము పుట్టించని ఆమె భక్తి ఆమెకేం పుట్టించలేదు. యోబు అన్ని విధాలు అయిపోయింది, యోబు లొంగలేదు. ఎవరి ద్వారా వచ్చాడు? ఎవరి ద్వారా కదా? ఆదాము దగ్గరికి తిన్నగా రాకుండా ఎవరి ద్వారా? అవ్వమ్మ ద్వారా. ఇక్కడేమో యోబు భార్య ద్వారా తిన్నగా ప్రవేశించాడు కదా. వాడొస్తాడు కదా. నేనంటాను, అపవాదికి చోటిచ్చిన స్త్రీ. అపవాదికి తెలుసు ఎవరి దగ్గరికి రావాలి, ఏ రూట్లో రావాలి, ఎవరి దగ్గరికి అయితే మనం ఈజీగా వెళ్ళగలుగుతాం. యోబు భార్య తిన్నగా కనిపించింది. యోబు భార్య సాతాన్ని యోబు దగ్గరికి తీసుకెళ్ళటానికి ఒక వాహకంగా పనిచేసింది, ఒక వెహికల్ లాగా పనిచేసింది. అంటే అపవాదికి ఏమిచ్చింది? చోటు ఇచ్చింది. చోటు ఇవ్వకపోతే రాడాడు తెలుసా. వాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మార్టిన్ లూథర్ గారు గొప్ప దేవుని సేవకులు ఆయన కదా, గొప్ప భక్తుడు. ఆయన ఒక మంచి మాట చెప్తాడు. ఏంటో తెలుసా? పక్షిని తల మీద ఎగరకుండా చేయలేం, కానీ తల మీద గూడు పెట్టకుండా చేయగలం. ఎగైన్ మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. పక్షిని తల మీద ఎగరకుండా చేయలేం, కానీ ఏం చేయగలం? కానీ ఇదిగో పక్షి ఇద్దరి మీద ఎగురుతుంది. యోబు మీద ఎగురుతుంది, యోబు భార్య మీద ఎగురుతుంది, కానీ యోబు తల మీద గూడు పెట్టడానికి సాహసం చేయలేదు. యోబు అంత అవకాశం ఇవ్వలేదు. తిన్నగా ఎవరి తల మీద గూడు పెట్టేశాడు? అమ్మా, ఎందరి తలల మీద గూళ్ళు ఉన్నాయో ఒక్కసారి పరీక్ష చేసుకోండి. ఇక్కడ కాదు, ఇంటికాడ వెళ్ళి కదా. శోధిస్తున్నావా భర్తని? అయి లేవు, ఈ లేవు. ఇంతకాలం పెళ్ళయి నా ముఖానికి ఒక దండ కూడా లేదు.
ఇదొక శోధన. ఏం చేస్తాడు ఆయన? ఇంతకాలం బండి నడపడం, జీవితం అనే బ్రతుకు భారం, బిడ్డలను చదివించి ఉన్న సంపాదనలో ఇంత దూరం ప్రయాణం తీసుకొస్తే సంతోషించాల్సింది పోయి, ప్రభువా ఇంతకాలం మమ్మల్ని కాచి కాపాడావని చెప్పడం మర్చిపోయి భర్తను శోధించడం ఎంతవరకు న్యాయం? ఆలోచించండి. పెళ్ళైన దగ్గర నుంచి అన్ని కష్టాలే, పెళ్ళైన దగ్గర నుంచి అన్ని బాధలంటే ఆయన ఎంత బాధపడతాడమ్మా? ఏ రోజు నేను చేసుకున్నానో ఆ రోజు నాకు అన్ని కష్టాలంటే ఆయన కృంగిపోతాడు. నువ్వేం చేయాలి? భార్య ఆసరా, సగభాగం భర్తను వెన్నంటి నిలవాలి, ప్రోత్సహించాలి. భర్త మంచోడు కాకపోయినా, దుర్మార్గుడైనా, తాగుబోతుడైనా, ఎవరి మాట వినకపోయినా ఆ భర్తను రక్షించుకోవడానికి అబీగయీలు ఎవరి కాళ్ళ మీద పడింది? బ్యూటిఫుల్ వైఫ్ కదా మనమండి. అట్లాంటి భర్త మనకుంటే, యోబు భార్యలు ఎంతమంది వస్తారు మనలో నుంచి బయటికి? చావురా త్వరగా, నువ్వు అసలు అర్జెంటుగా చావు, నీ వల్ల పరువు పోతుంది, నీ వల్ల ఉపయోగం లేదు, నీ వల్ల అన్ని కష్టాలే. ఏ రోజు నువ్వు చస్తావో, ఏ రోజు పెట్టిలో పెట్టి నేను తీసుకెళ్ళి అవతల. యోబు భార్యలు ఎంతమంది ఉన్నారు? యోబు భార్యలు జాగ్రత్త అమ్మా, నువ్వు మాట్లాడొద్దు. అబీగయీలు చూడండి, పనికి మాలినోడి కోసం ఎవరి పాదాల మీద పడింది? దావీదు పాదం. అపవాదికి చోటిచ్చింది, భర్తకు తప్పుడు సలహా ఇస్తుంది. ఏమా ఏంటి? భర్తకే సలహా, తప్పుడు సలహా. ఏమంది? వచ్చి, ఏయా బాధ ఉందా? నేనున్నానుగా బిడ్డలు చనిపోయారు, పర్లేదులే, దేవుడు ఉన్నాడుగా మనకి. ఈరోజు నీకు నేను, నాకు నువ్వు, పెళ్లి ప్రమాణం అదేగమ్మా. ఏంటి? ఇతరులను ఎవరిని ఆశించక పూర్తి చేయండి. మీకు కష్టమైనా మళ్ళీ మీరు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాల్సిందే. ఇతరులను ఎవరిని ఆశింపక నీతోనే కాపురము, ఇంకా కలిమియందును లేమియందును. అట్లయితే మీ చేత మళ్ళీ చేయించాల్సిందే, వాళ్ళని తెచ్చి మిమ్మల్ని ఏమ్మా చేయించాలి. కలిమియందు లేమియందు, ఆరోగ్యమందును అనారోగ్యమందును భర్తను అంటి పెట్టుకుని ఉండాలా లేదా? ఉందా? తప్పుడు సలహా ఇస్తుంది. ఏమని? ఇంకను నువ్వు యథార్థతను వదలకుందువా? దేవుణ్ణి దూషించి తప్పుడు సలహా కదా. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఇంత జరుగుతున్నా యోబు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. యెహోవా ఇచ్చెను. ఆయనేమో స్తుతిస్తుంటే సణుగుతున్న స్త్రీ ఏమో. సణుగుళ్ళు దేవునికి చాలా కోపం. ఇశ్రాయేలీలు అరణ్యయాత్రలో అనేక మంది సణిగి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యి చచ్చిపోయారు చాలామంది. అరణ్యంలో దేవుడు రాల్చివేశాడు వాళ్ళని కదా. బ్యాన్ ఆఫ్ రైజ్. దేవుని స్తుతించే భర్తకు సడిగే భార్య. ఇక ఏం చెప్పాలి చెప్పండి? నామ భర్తను అసహించుకుంటున్న స్త్రీ, ఇది చాలా బాధాకరం. యోబు అంటున్నాడు 19వ అధ్యాయం 20వ వచనంలో, నా ఊపిరి నా భార్యకు అసహ్యం, నా భార్య నా పక్కకే రావటం లేదు అన్నాడు కదా. అవును, భర్తను అసహించుకుంటున్న భార్య, భర్తను ఒంటరివానిగా చేసిన భార్య ఏమా స్త్రీ. యోబేమో మనం అంటున్నాడు, ఈమంటుంది నువ్వు సావు అంటుంది. భర్త మరణమును కోరుచున్న స్త్రీ ఏమా. అమ్మ వింటున్నారా? ఏంటి? భర్త మరణమును కోరుతుంది. భర్త మరణమును కోరుతుంది. నువ్వు చావు, దేవుని దూషించి చావు. దానికి ముందు నీ యథార్థతను విడిచిపెట్టు. చివరిగా నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. తనను తాను నిరూపించుకోలేకపోయిన స్త్రీ ఈమె. యోబు నిరూపించుకున్నాడు, ఆమె నిరూపించుకోలేకపోయింది. పరిస్థితులు అర్థం చేసుకోలేదు, దేవుని హస్తాన్ని చూడలేకపోయింది కదా. పరిస్థితులు ఆమె అలవాటు పడలేకపోయింది కదా. భక్తి చూస్తూ, భక్తి చేస్తున్న భర్తను చూసి, కనీసం ఊహల్లో కూడా బిడ్డలు పాపం చేస్తే తట్టుకోలేని భర్తకు భార్యగా ఉన్నామా? ఎందుకు చరిత్రలో తన స్థానాన్ని, భక్తిపరుడుకు భార్యగా, భక్తి కలిగిన భార్యగా ఉండడం ఆమె కోల్పోయింది ఆ స్థానాన్ని. తనను తాను నిరూపించుకోలేకపోయింది. యోబుని గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోబు ఆదర్శవంతుడైన భక్తుడు, ఆదర్శవంతుడైన తండ్రి, ఆదర్శవంతుడైన భర్త, ఆదర్శవంతుడైన స్నేహితుడు, ఆదర్శవంతుడైన వ్యాపారవేత్త. యోబుని గురించి క్లుప్తంగా 5 వాక్యాలు కదా. యోబు ఆయన భక్తిలో ఆదర్శం, ఒక తండ్రిగా బిడ్డల కొరకు దహన బలిని అర్పించే విషయంలో ఆదర్శం, భార్యను కనీసం ఒక్క విషయంలో కూడా దూషించని ఈ భర్త విషయంలో ఆదర్శం, తన స్నేహితులు తన దగ్గరికి వచ్చిన, తన స్నేహితులు ఇబ్బంది పెట్టిన స్నేహితులను ఒక్క మాట అనకుండా
తిరిగి స్నేహితుల యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేసిన ఈ యోబు స్నేహితుడిగా ఒక ఆదర్శం. ఇంత గొప్ప ఆస్తులు కలిగి ఆస్తిని దేవుని చేత దీవించడానికి అతడు చేసిన వ్యాపారం విషయంలో యోబు ఆదర్శం. ఇన్ని ఆదర్శాల యోబుకి యోబు భార్య ఎవరో ఎంత మాత్రం ఆదర్శాన్ని నేర్చుకొని భార్య. అందుకే చరిత్రలో ఒక హెచ్చరికగా మిగిలిపోయిన యోబు భార్య. ఒక హెచ్చరిక. ఎలా? నీ ప్రవర్తన, ఒక మాట, అన్నీ సుఖంగా ఉన్నప్పుడు, అన్నీ కలిసి వచ్చేటప్పుడు, అన్నీ సమృద్ధి ఉన్నప్పుడు భక్తి చేయడం కాదు. లేమిలో, కలిమిలో, దుఃఖములో, వ్యాధిలో, బాధలో, కష్టంలో, నష్టంలో, జీవిత తుఫాన్లో భక్తి ఉంటుంది. అది నిన్ను నువ్వు నిరూపించుకోవడం. చివరికి ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. యోబు భార్య చనిపోయిందా? చావలేదా? చావలా. ఇంత చేసిన ఆమెని దేవుడు చంపాడా? చంపలేదా? చంపలా. ఎందుకో తెలుసా? ఆమెతో దేవునికి ఇంకా పని ఉంది కదా. మళ్ళీ యోబు 46 సంవత్సరాల తర్వాత యోబు తిరిగి కోలుకున్నాడు, తిరిగి బలం వచ్చింది. అప్పుడు దాకా భార్యను కాపాడాడు. తిరిగి యోబుకు 10 మంది బిడ్డలు కన్నారు. కానీ యోబు భార్యను అందుకు కట్టిపెట్టాడు. అందుకే యోబు భార్యని దేవుడు చూసారా, ఒక మాట, యోబుకి అన్ని డబల్ వచ్చినాయి. ఆలోచన, అన్ని డబల్ వచ్చినాయా లేదా? ఏమేమి వచ్చినాయి యోబుకి? అన్ని డబల్. గొర్రెలు. యోబుకి ఉన్న ఆస్తులు ఎన్నండి? యోబుకు ఉన్న ఆస్తులు చక్కగా లెక్క పెడితే చూద్దాం రండి. ఆ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. 42వ అధ్యాయానికి వెళదాం. చివరి అధ్యాయంలో యోబుకు అన్ని డబల్. మనకు కూడా అట్టుస్తే 42:12 వచనం. యెహోవా యోబుకు మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలు. ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి? 7,000. 6,000 ఒంట్లు. ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి? 3,000. 1000 జతల ఎడ్లు. ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి? 500 జతలు. 1000 ఆడగాడిదలు ఇంతకుముందు. తర్వాత మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు. ఎంతమంది సంతానం? మళ్ళీ ఎంతమంది పుట్టారు? 7 కొడుకులు, 3 కూతుళ్ళు. పుట్టాల్సింది ఎంతమంది? అన్ని డబల్ కదా వచ్చింది. బిడ్డలు 10 మంది చచ్చిపోయారు, 20 మంది పుట్టద్దు. ఇప్పుడు 7 కొడుకులు చచ్చిపోయారు కాబట్టి కొడుకులు ఎంతమంది రావాలి? 14 మంది రావాలి. 3 కూతుళ్ళు చచ్చిపోయారు, అప్పుడు కూతుళ్ళు ఎంతమంది ఉండాలి? కానీ ఎంతమంది వచ్చారు? మళ్ళీ 10 మంది వచ్చారు. మిగతా 10 మంది ఉండరు. ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. దట్స్ ఆల్. అంటే పరలోకంలో యోబుకు 10 మంది సంతానం ఉన్నారు. భూమి మీద లెక్క సరిపోయిందా ఏమా? కాబట్టి చచ్చిపోయిన యోబు బిడ్డలు ఎక్కడ ఉన్నారు? దేవుని దగ్గర ఉన్నారు. భూమి మీద 10 మంది, పరలోకంలో. కాబట్టి యోబు సంతానం మొత్తం ఎంతమంది? ఇప్పుడు భార్య చచ్చిపోయింది అనుకో, ఏ సంగతి? ఈమె పరలోకం పోదు కాబట్టి డబల్ ఇవ్వాలి. అంటే యోబుకి ఎంతమంది భార్యలు రావాలి? ఇప్పుడు ఒక భార్యతో అల్లుకొల్లం అయింది, 2 భార్యలు. అందుకే తిన్నగా దేవుడు యోబు భార్యను చంపకుండా, అమ్మో నా సేవకుడికి ఇంతకన్నా కష్టం ఇవ్వటం అనవసరం. ఒక్కామె యోబు మైండ్ తినేసింది. నేను అంటాను, యోబుకి ఈ బాధల కన్నా ఏ బాధలు ఎక్కువైనాయి? భార్య బాధలు. ఎంత బాధ పెట్టింది కదా. అందుకే యోబు భార్యని దేవుడు చంపకుండా అట్టిపెట్టాడు. ఎందుకంటే ఆమెతో ఇంకా పని అవ్వలేదు. అయితే చివరి ప్రస్తావన ఆమె జీవితం ఎలా ఉందో నేను సంతోషపడతాను. ఇంత జరిగిన తర్వాత ఆమె తిరిగి భక్తిలోకి వచ్చి దేవుని అర్థం చేసుకొని భక్తిని కొనసాగించుంటే చాలా సంతోషం. అలా చేసుంటుందని నేను అయితే అనుకుంటున్నాను. ఇంత జరిగిన తర్వాత కూడా ఆమె తన భక్తిని పెంపొందింప చేసుకోలేదంటే దానికి అర్థమే లేదు. నేటి దినాన ఈ వర్తమానం మనందరికీ ఒక హెచ్చరిక. దేవుడి మాటలు మన కొరకు ఆస్వాదించునుగా.